మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలోని గుంజుడు ముస్లమ్మ దేవస్థాన ప్రాంగణంలో ఉన్నాము. ఈ ప్రాంగణంలో ఇక్కడ ఉంటున్నటువంటి ఒక వ్యాపారి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వ్యాపారి అధిక ధరలకి ఇక్కడ వచ్చే భక్తులకి అధిక ధరలకి అమ్మేసి తను డబ్బులు దడ్డుకుంటున్నాడని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సంఘాలు అంటే స్థానిక సంఘాల వారు నిన్నటి రోజు దీన్ని వ్యతిరేకిస్తూ తన మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాము. అసలు ఏం జరిగింది, వాస్తవం ఏంటిది, అసలు బినామీ అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. వాస్తవం మనతో పాటు ఉన్నారు. పేరు నల్లపు సాంబయ్య అండి. సాంబయ్య గారు, అసలు ఏం జరిగింది? మీరు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి అధికంగా ఇక్కడ మన కొబ్బరికాయలు కానీ కొన్ని ఫొటోస్ కానీ అమ్మేసి అధిక ధరలకు అమ్మేసి వాళ్ళ నుంచి డబ్బులు దండుకుంటున్నారని చెప్పేసి నిన్న ఒక సంఘం నేతలు ఇక్కడ మీ మీద ఆరోపణలు జరుగుతున్నాయి. వాస్తవమా? అసలు ఏం జరిగింది? కొబ్బరికాయలు, పూజ సామాను, ఫోటోలు ఇవి మాయి కాదండి. మాయి అమ్మేది కూల్ డ్రింక్స్, కిరాణా దుకాణం వరకే. వాటర్ అమ్ముకోవాలి నేను. దాన్ని మేము ఉన్న ఎంఆర్పి రేటుకే అమ్ముకుంటాను అంతే తప్ప కానీ నేను ఏ భక్తులను దోసుకోలేదు. ఇక్కడ నాకు అయ్యేది కూడా రోజు 100-200 గిరాకీ కంటే ఎక్కువ కాదు. ఒక శుక్రవారం మాత్రమే. శుక్రవారం కూడా అంతా వాళ్ళే తెచ్చి పెట్టుకుంటారు. నన్ను ఓర్వక వీళ్ళు కావాలని ఇబ్బంది పెట్టుకుంటా, ఈయన కావాలని, ఈ నరసయ్య కావాలని ప్రధాన పూజారి నరసయ్య పూజారి కావాలని చేస్తాడు. ఎవరు ఇక్కడ ఉన్నట్టు పూజారి పూజారి నరసయ్య అనంతరావును పట్టుకొని ఇదొక కావాలని నా మీద బురద చల్లడానికి ఎత్తుగాడలు. ఎందుకు మరి మీ మీద ఎందుకు బురద చల్లడానికి ప్రయత్నం? నేను ఎందుకంటే ఆయనే అన్ని నరసయ్య బినామీ పేర్లు పెట్టి పట్టింది నరసయ్య, నేను కాదు. నేను పట్టింది మా ఫ్రెండ్, ఆయనే ఈవో గారు నరసయ్య పెట్టించిన ఆయన పేరు. నేనేం బినామీ, నేను డిపార్టర్ కాదు. నేను డబ్బులు కట్టిన అన్ని నా పేరు పెట్టుకుంటే నీ పేరు వద్దని భిక్షమే సారును ఈయన పూజారి నరసయ్య బినామీ పేర్లు పెట్టించి ఆయన పట్టిండు. కొబ్బరికాయలు పట్టిండు, వడ్డు పట్టిండు, కొబ్బరి ముక్కలు, పూజా సామాను మొత్తం నరసయ్య బట్టి కావాలని నరసయ్య నన్ను మేమంటే ఆదివాసులము, మేమేందో చూపెడతావురా నీకు అనేది పొద్దుగాలని రావంగానే అనంతరావు నన్ను ఒక 3-4 నెలల కింద కూడా కొట్టేస్తేనే ఈవో గారికి కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకంటే ఆయన సర్పంచ్ కేసి ఓడిపోయిండు అని అన్నారు. ఆయన పూజారా ఎవరా మాకు ఏం తెలియదు. ఇక్కడ నా మీదకి వచ్చి బెదిరించండి. ఇక్కడ బెదిరిస్తేనే ఈవో గారు చెప్తే ఈవో గారిని మాట్లాడితే సాంబయ్య అన్నాడు. అంటే గతంలో కూడా మిమ్మల్ని బెదిరించడం కొడతానికి వస్తే వాళ్ళ భార్య ఇట్లా ఆపింది. ఇక్కడ సీసీ ఫోటో తీస్తా ఊపడుతుంది, ఆ డేట్ తో సహా ఉన్నది. సీసీ ఫోటో తీస్తా ఊపడుతుంది. నేను పోలీసు వాళ్ళకి ఏం చెప్పలే. ఎందుకంటే నేను వ్యాపారం చేసుకుంటానికి వచ్చినోడి, నేను అయ్యప్పని బతికేతానికి వచ్చినోడిని, నాకు అవసరం లేదనుకున్నా ఊకున్నా. ఆ తర్వాత ఇవాళ నేను 1 గంటకి వచ్చిన హన్మకొండకు. నాకు వేరే పని పోయినా వచ్చే వరకు నేను బండి దిగంగానే ఏమనుకుంటున్నావు రా మీ ఆదివాసులో నిన్ను ఏం చేస్తామో తెలుసా? ఏం రా ఎవడు ఏమో కంప్లైంట్ ఇస్తానవాడ. ఏ కంప్లైంట్ ఏం బీకదురా మమ్మలను, మేము ఇక్కడ ఆదివాసులు, మేము ఏదంటే కదే నడుతుంది అని అన్నట్టుగా సీసీ ఫోటో ఉంటుందండి. సీసీ ఫోటో తీసుకోవచ్చు. అంటే ఈ రోజు ఏం జరిగింది మీ దగ్గర? ఈ రోజు ఇదే జరిగింది. ఆ తర్వాత నేను ఈవోకి ఫోన్ చేసి చెప్తే నేను వస్తాను సాంబయ్య అన్నాడు. ఆ తర్వాత నేను లోపల కూర్చున్న తర్వాత నా సెటర్ ముంగొట్టిని అటు ఇటు దురుక్కుంటూ ఎవరెవరికో పోతాడన్న వీడిని అట్లా చేయాలి ఇట్లా చేయాలని బెదిరిస్తూనే ఉన్నాడు. బెదిరిస్తా అంటే నేను బయటికి రాలే. ఇక నేను సెటర్ వేసుకున్నా, లోపట్టే నేను జాలి పెట్టుకొని లోపట్టే ఉన్నా భయపడి. కానీ వాళ్ళు అనేది ఏంటంటే మీరు ఇక్కడ కొబ్బరికాయలను ఫోటోలు ఎక్కువ రేటుకి ఇక్కడ వచ్చే భక్తులకి ఉన్న రేటు కంటే మీరు ఎక్కువ రేటుకి అమ్ముకొని భక్తుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారని చెప్పేసి మీ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు మీరు అక్కడ ఎండోమెంట్ వాళ్ళన్నారా అడగండి. కొబ్బరికాయలు, పూజ సామాను, ఫోటోలు నాయి కావు. ఇక్కడ పోయేదే అది. కానీ నేను కూల్ డ్రింక్స్, వాటర్ పెట్టుకుంటా. అది కూడా నా షాపును పొడగొట్టడం కోసమే వాళ్ళు అప్పుడు షాప్ సీల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టి ఇప్పుడు వీళ్ళు ప్రధాన పూజారి నరసయ్య అనంతరావు అని వాళ్ళ తమ్ముడాట. మరి ఆయన పూజారా ఎవరో మాకేం తెలియదు. నా మీద కావాలని ఇసుకపడతాడు. నేనే ప్రాణం అపాయ స్థితిలో బిక్కుబిక్కుమంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాపారి చెప్పేదంటే గతంలో ఈ ఒక షాపుకి ఏదైతే పైసలు పెట్టేసి అంటే టెండర్ రూపంగా తీసుకున్నారో ఆ వ్యక్తి తన ఆ ఫ్రెండ్ యొక్క షాపు తను నడపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ షాపుని ఇతను తీసుకొని ఇక్కడ నడిపించడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈయన షాప్లో చూసుకున్నాం, మనం ఆల్రెడీ విజువల్స్లో కూడా చూడవచ్చు. ఈ షాప్లో కొబ్బరికాయలు కానీ ఎలాంటి దేవుడి పటాలు కానీ ఇవి ఎక్కువకి అమ్మడం కానీ ఇవి అమ్మడం జరగట్లేదు. ఇవి ఎక్కువ రేటు కూడా అమ్మట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందరు
స్థానికులు సంఘాల పేర్లు చెప్పుకొని మరియు ఇక్కడ ఉన్నటువంటి మేము మాదే పెత్తనం జరగాలి అని చెప్పేసి నువ్వు ఏంటిది అని చెప్పేసి ఇక్కడ ఇతని మీద కొంచెం దౌర్జన్యంగా కొంచెం దుర్భాషలు ఆడుతూ ఇతని మీద కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారో అదే మనము నిన్నటి రోజు ఏదైతే పేపర్లో ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారో దాని కొరకు ఆ వివరణ కొరకు ఇక్కడికి వచ్చాము. గతంలో కూడా ఈ యొక్క వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి భిక్షమాచారి అనే లంచం తీసుకుంటూ దొరకబట్టించడం కూడా ఈ వ్యక్తే చేశాడు. దాని వల్ల ఏమైనా జరిగి ఉంటుందా? మరి అప్పుడు ఇతను పట్టించడం జరిగింది కదా ఏసీబీ దాడులకి తనని. మరి ఆ కోణంలో ఒకసారి అడుగుదాము. అప్పుడు మీరు గతంలో కూడా ఇక్కడ ఉన్న భిక్షమాచారి ఏఈని ఏసీబీ దాడులకు పట్టించారు కదా, ఆ కోణం ఏమన్నా ఇక్కడ వాళ్ళు అప్పుడు మీరు అది దృష్టిలో పెట్టుకుని ఏమన్నా చేస్తున్నారు? దృష్టిలో పెట్టుకుని వీళ్ళు చేసేది. ఎందుకంటే ఇప్పుడు నర్సయ్య మాట్లాడిన మాటలు కొబ్బరికాయలను పూజా సామాను నీకే ఇస్తామని నన్ను బుద్రకిచ్చినట్టుగా మాట్లాడినట్టుగా నా రికార్డు ఉన్నది. ఆ రికార్డు ఇప్పుడు మీకు ఇస్తాను, నేను మీ గ్రూప్లో పెట్టేయండి. అది నా దగ్గర ఉన్నది రికార్డు, ఇప్పుడు ఇస్తాను మీకు. ఆయన ఏం మాట్లాడాడు, నీకే ఇస్తాం అని నన్ను మోసం చేసిండు. ఆ తర్వాత వాళ్ళు డబ్బులు అడిగి నన్ను ఇట్లా ఇబ్బంది పెడతాను నన్ను. ఇది జరిగేదండి. వాస్తవంగా ఇతను బాధితుడు చెప్పుకునే ఏంటంటే తను ఎలాంటి కానీ ఇక్కడ సామాన్లు కానీ ఇక్కడ కొబ్బరికాయలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలు కానీ నేను ఎక్కువ రేటుకి అమ్మట్లేదు, నాకు ఉన్నటువంటి షాపుని నేను చూసుకుంటూ ఇక్కడికి వచ్చే భక్తులకి అమ్ముకుంటున్నాను తప్ప కానీ నేను ఎలాంటి ఎక్కువ రేటుకి అమ్ముకొని ఇక్కడ భక్తుల నుంచి దండుకోవట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే నా మీద లేనిపోని ఆరోపణలు చేసి నా షాపుని ఇక్కడి నుంచి తీసేటట్టు చేయాలని ఒక దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి మనతో చెప్పుకొచ్చున్నారు.